మెగా డిఎస్సికి సంబంధించి అభ్యంతరాల స్వీకరణ కార్యక్రమం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. యాక్చువల్గా అభ్యర్థులందరికీ పోస్టింగ్స్ ఇచ్చేసామని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజానికి పోస్టింగ్ ఇచ్చేసిన లెక్క అయితే ఇప్పుడు అంతా ఎండింగ్లో ఇప్పుడు అభ్యంతరాల స్వీకరణ చేయడం వలన ఏంటి ప్రయోజనం అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అంటారు. ఇవన్నీ కూడా అభ్యర్థుల యొక్క అభిప్రాయాలు, నాది కాదు. యాక్చువల్గా ఇక్కడ అభ్యర్థులు చెప్తా ఉన్నారు. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే దీనికి 45 రోజులు సమయం కేటాయించారు. ఎలాగంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నవాళ్ళు తమ అభ్యంతరాలు తెలియజేయడానికి ఒక అప్పిలేట్ అంటే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆర్జేడీ హెడ్గా ఉంటారు. అలాగే ఇద్దరు డిఈఓలు జోన్లో దానికి సభ్యులుగా ఉంటారు. వీళ్ళంతా కూడా 15 రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి చెప్తున్నారు. అక్కడ కనుక పరిష్కారం కాకపోతే అది ఎక్కడికి వెళ్ళద్ది అంటే అప్పిలేట్ అథారిటీకి, అంటే కమిషనర్ వారికి స్థాయికి వెళ్ళద్దు అనమాట. కమిషనర్ స్థాయిలో అది 30 రోజుల్లో పరిష్కరించబడుతుంది అనమాట. అంటే ఫైనల్గా అక్కడ ఏదైతే చెప్తారో అదే ఫైనల్ డిసిజన్. ఇంకొక రకంగా చెప్పాలంటే అంటే 30 + 15 45 రోజులు సమయం హరించేస్తారు అని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్నారు. అంటే ఇదంతా ఎందుకు పెడుతున్నారు అంటే యాక్చువల్గా చాలామంది అభ్యర్థులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు తమ సమస్యలు చెప్పుకోవడానికి. ఇంకా చాలామంది అభ్యర్థులు తమ సమస్యలు చెప్పడానికి కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు. కాబట్టి ఇదంతా జరగకుండా వాళ్ళని ఆపడం కోసం అని చెప్పేసి మధ్యవర్తిగా ఇక్కడ సమయం హరించి వేయడానికి 45 రోజుల సమయం హరించి వేయడానికి మరి న్యాయస్థానానికి వెళ్ళే అభ్యర్థులను ఆపేయడానికి ఈ విధంగా ఇప్పుడు చివరి స్టేజ్లో అభ్యంతరాల స్వీకరణకి గ్రీవెన్స్ ఎలా ఏర్పాటు చేశారని చెప్పేసి అభ్యర్థులు చెప్తా ఉన్నారు. ఇది నా అభిప్రాయం కాదు. చాలామంది అభ్యర్థులు మేము అన్యాయం జరిగారు, చాలా స్థాయిలో అన్యాయం జరిగింది. అప్లికేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి రిజల్ట్ వచ్చినంత వరకు ఫైనల్ కీ దగ్గర నుంచి మెరిట్ లిస్టు ఇవ్వమన్నారు. అది కూడా కోర్టు దాకా వెళ్తే కానీ మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు. అలాగే కాల్ లెటర్ల సమయంలో కూడా అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అవేవి తీర్చలేదు. ఏజ్ పెంచమన్నారు, దానికి చాలా గొడవ చేశారు అభ్యర్థులు. అది పట్టించుకోలేదు చాలా స్థాయిలో. అలాగే సిబిఎస్ఈ అభ్యర్థులు తమకి అవకాశం ఇవ్వండి, మేము ఇంగ్లీష్ మీడియం చదివాం, తెలుగు మీడియం అయితేనే తీసుకుంటుంది అని చాలామంది అభ్యర్థులు సిబిఎస్ఈ చదివిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోలేకపోయారు అన్నమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్ దగ్గర కూడా చాలా మంది అభ్యర్థులు ఎన్నో విన్నపాలు చేశారు, కానీ కుదరలేదు. అలాగే ముఖ్యంగా మినిమం మార్క్స్, క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టారు. ఇంతకుముందు డిఎస్సికి క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు క్వాలిఫై కావాలి. ఎందుకంటే మినిమం మార్క్స్ అని చెప్పేసి అవి కూడా హై రేంజ్లో 50% 55% పెట్టడంతో చాలామంది అప్లికేషన్ పెట్టుకోలేకపోయారు. అప్పుడు కూడా విన్నపాలు, అభ్యంతరాలు చెప్పారు. చాలామంది తమ గోడు చెప్పుకున్నప్పటికీ ఎవరు వినలేదు. మరి అట్లాంటిది ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఎందుకు పెట్టారంటే ప్రాసెస్ అయిపోయింది, అపాయింట్మెంట్ ఇచ్చేసామని చెప్పేసి అంటున్నారు. నిజానికి యాక్చువల్గా ఇది అపాయింట్మెంట్ అని మనం అనుకోవచ్చా అంటే యాక్చువల్గా అపాయింట్మెంట్ అనేది కంప్లీట్ ఎప్పుడు అవుతుందంటే మీకు ఒక ప్లేస్ కేటాయించినప్పుడు మాత్రమే, మీకు ఒక ప్లేస్లో పోస్టింగ్ ఇచ్చినప్పుడు మాత్రమే అది కంప్లీట్గా అపాయింట్మెంట్ అవుతుంది. అంతే తప్ప పోస్టింగ్ ఇవ్వకుండా అది అపాయింట్మెంట్ అని చెప్పేసి చెప్పలేము. అయితే ఇప్పుడు చాలామంది అభ్యర్థులు తమ యొక్క సమస్యల వలన కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఇంకా ఎక్కువ మంది, ఇంకా చాలామంది తమ సమస్యలు చెప్పుకోవడానికి కోర్టుకు వెళ్ళే ఆలోచనలు ఉన్నారు. కానీ ఇటువంటి వాళ్ళని ఆపేయడం కోసం అని చెప్పేసి మేము కోర్టుకు వెళ్లాల్సిన వాళ్ళని తమ న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందని భావించి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనుకునే వాళ్ళని అక్కడ దాకా వెళ్లకుండా ఇక్కడ ఆపివేసి తమ కాలాన్ని హరించడానికి 45 రోజులు గడువు పెట్టారు. అంటే అక్టోబర్ 25 లోపు తమ సమస్యల అభ్యంతరాలను ఈ యొక్క కమిటీలకు తెలియజేస్తే, గ్రీవెన్స్ కమిటీలకు తెలియజేస్తే వాళ్ళు పరిష్కరిస్తారని చెప్పేసి చెప్తున్నారు 45 రోజుల్లో. అది కూడా బై హ్యాండ్ మీరు ఇచ్చే పని కాదు. బై హ్యాండ్ ఎవరు మీరు బై హ్యాండ్ ఇవ్వాలని చెప్పలేదు, ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. ఇదే ఇలా 15 రోజులేమో జిల్లా స్థాయిలో ఉన్న కమిటీ మీ సమస్యను పరిష్కరిస్తుంది. పరిష్కరించకపోతే అది అప్పీలేట్ అథారిటీకి వెళ్ళద్ది, అక్కడ 30 రోజుల్లో పరిష్కరిస్తారు. అంటే మొత్తం మీద 45 రోజులు మీ సమయం తినేయాలి. ఇలా 45 రోజులు మొత్తం ముగిసిపోద్ది అనమాట. కాబట్టి న్యాయస్థానానికి ఎవరు వెళ్లకుండానే ఆపేయటానికి ఇక్కడ ఇప్పుడు ఈ పెట్టారేమో అని చెప్పేసి అభ్యర్థులు చాలామంది తమ అభిప్రాయాన్ని అయితే చెప్తున్నారు. ఇది నా అభిప్రాయం కాదు, అభ్యర్థులు చెప్పే అభిప్రాయం అనమాట. చాలామంది ఇదే మాట చెప్తున్నారు. అంటే న్యాయస్థానానికి వెళ్ళి తమ సమస్యను చెప్పుకోవాలనుకునే వాళ్ళు వెళ్లకుండా వాళ్ళకి ముందకాళ్ళకు బంధం వేయటం అంటారు కదా, ఆ విధంగా చేస్తున్నారేమో అని అభ్యర్థులు చెప్తున్నారు అనమాట. కాబట్టి 15 రోజుల్లో జిల్లా స్థాయిలో కమిటీ పరిష్కరిస్తుంది అంటున్నారు. పరిష్కరించకపోతే అది 30 రోజుల్లో పరిష్కరించడం కోసం అని చెప్పేసి అది అప్పీలేట్ అథారిటీకి, కమిషనర్ వారికి దాకా వెళ్ళద్ది, కమిషనర్ స్థాయికి వెళ్ళద్ది అని చెప్పేసి అక్కడ ఏదైతే చెప్తారో ఇక అదే పరిష్కారం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అదే ఫైనల్ డెసిషన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఫైనల్ డెసిషన్ ఎందుకు మరి తాము న్యాయస్థానం దగ్గరికి వెళ్తే అక్కడే తమకు న్యాయం జరుగుద్దేమో అని అభ్యర్థులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి తమ సమయం అంతా కూడా ఇక్కడ వృధా అయిపోద్దేమో, 45 రోజుల్లో జరగాల్సిందంతా జరిగిపోద్దేమో అని అభ్యర్థులు చెప్తా ఉన్నారన్నమాట. అది కూడా ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ అక్టోబర్ 25 లోపు మీ యొక్క ఇక్కడ చూడండి, అక్టోబర్ 25 లోపు తమ ఫిర్యాదు
అక్టోబర్ 25 లోపు ఫిర్యాదులు అనేవి సమర్పించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. జిల్లా స్థాయిలో పోస్టులకు సంబంధించి ఆర్జేడీ అలాగే ఆర్జేడీ అలాగే ఆ జోన్లోని 2 డిఈఓలతో జోనల్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. జోను లేదా రాష్ట్ర స్థాయి పోస్టులకు సంబంధించి 3 రాష్ట్ర స్థాయి అధికారులతో మరో కమిటీ ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఇక జోనల్ రాష్ట్ర స్థాయి కమిటీలు 15 రోజులు తమకు అందిన ఫిర్యాదులను పరిశీలిస్తాయని, ఆ ఫిర్యాదులు జోనల్ కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే రాష్ట్ర స్థాయి కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. అంటే మనకు జోనల్ స్థాయిలో మనం అప్లికేషన్ పెడతాము. ఇప్పుడు మన జిల్లా లెవెల్లో జోనల్ కమిటీని మనం అప్రూవ్ అవుతాము. అక్కడ వాళ్ళు ఒక డెసిషన్ చెప్తారు. అది కనుక మనం నచ్చపోతే మళ్ళీ అప్పీలేట్ అథారిటీకి కమిషనర్ స్థాయికి మనం అప్లై చేసుకోవాలి. మళ్ళీ మనం అప్లై చేసుకుంటే అక్కడ 30 రోజులు పరిష్కరిస్తారు. ఇక్కడ ఏదేమైనా కానీ మీ అందరికీ తెలుసు, ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు చేసుకున్నప్పటికీ కూడా ఈ దేన్ని కన్నెత్తి చూసిన పరిస్థితి కనిపిస్తలేదు అభ్యర్థులకి ఎక్కడ మరి అని చెప్పేసి అభ్యర్థులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఏంటంటే వీటిని 30 రోజుల్లో పరిష్కరిస్తారన్నారు. ఇక్కడ కూడా ఇది కూడా మీరు మెయిల్ చేయాలి. మీ ఫిర్యాదు ఏదైతుందో అది మెయిల్ చేయాలి. ఎంతమంది మెయిల్ చేస్తారు? మెయిల్ చేయాలి. ఆ మెయిల్ చూస్తారో లేదో తెలియదు, చూసారని మన కన్ఫర్మేషనో తెలియదు, మన సమస్యకి పరిష్కారం వస్తుందో రాదో తెలియదు అని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్నారు. ఇవన్నీ కూడా అభ్యర్థుల అభిప్రాయాలు అన్నమాట. నా అభిప్రాయం కాదు, ఇదంతాను అభ్యర్థులు అనుకుంటున్నారు. మనం మెయిల్ చేస్తాము, అది మెయిల్ నిజంగా వాళ్ళకి రీచ్ అవుద్దా, రీచ్ అయినా వాళ్ళు చూస్తారా, చూసినా దానికి సరైన సమాధానం ఇస్తారా, అసలు పట్టించుకోవడం అని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ మెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏపీడిఎస్సికి ఎండిఎస్సి మెగా డిఎస్సి గ్రీవెన్సెస్ డాట్ జోన్ 1 అయితే జోన్ 1, జోన్ 2 అయితే జోన్ 2 అని ఉంటుంది. జోన్ 2 ఏపీ స్కూల్స్ డాట్ ఇన్ ఇదనమాట మెయిల్. దీనికి మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ చేస్తే దాన్ని చూసి అధికారులు మనకి చక్కని సమాధానం పరిష్కారాలు చూపిస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.